హాయ్ హలో వెల్కమ్. నేను మీ సంజయ్. తెలుగు రాష్ట్రాల్లో కలికి 2829 నేడి ఫీవర్ నడుస్తుంది. భారీ బడ్జెట్ మూవీ కావడంతో అదే స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇటీవల రామోజీ ఫిలిం సిటీ వేదికగా ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేదికపై బుజ్జిని పరిచయం చేశారు. కల్కి మూవీలో ప్రభాస్ వాహనం పేరు బుజ్జి. ఈ 3 చక్రాల ఫ్యూచరిస్టిక్ కారులో ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. కథలో ఈ కారుకు ఎంతటి ప్రాధాన్యత ఉందో తెలియదు కానీ ఓ రేంజ్ లో హైప్ అయితే ఇస్తున్నారు. ఇక బుజ్జి కారు ప్రోమో కూడా అదిరింది. కాగా ఈ కారును ప్రత్యేకంగా రూపొందించారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను దర్శకుడు గతంలో సాంకేతిక సహాయం అందించాలని కోరాడు. అందుకు ఆనంద్ మహీంద్రా అంగీకారం తెలిపారు. మహీంద్రా అండ్ జైమ్ ఆటోమోటివ్ సంస్థలు సంయుక్త బుజ్జిని తయారు చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బుజ్జి కారును నిర్మించడం జరిగింది. కాగా ఈ బుజ్జి కారును నడిపిన నాగ చైతన్య షాక్ కి గురవుతున్నాడు. నాగ చైతన్యతో పాటు కల్కి టీం స్పెషల్ డ్రైవ్ కోసం ఓ ప్లేస్ కి వెళ్లారు. నిర్మానుషమైన రోడ్లో నాగ చైతన్య బుజ్జిని డ్రైవ్ చేశాడు. సాంకేతిక నియమాలు బ్రేక్ చేశారని, నేను ఇంకా షాక్ లోనే ఉన్నానని నాగ చైతన్య అన్నాడు. ప్రభాస్ బుజ్జిని డ్రైవ్ చేసిన నాగ చైతన్య వీడియో వైరల్ అవుతోంది. కాగా జూన్ 27న కల్కి విడుదల అవుతుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కల్కి చిత్రాన్ని తెరకెక్కించారు. అశ్విని దత్ నిర్మాతగా ఉన్నారు. కల్కి బడ్జెట్ దాదాపు 500 కోట్లు. ప్రమోషన్స్ కి మరో 100 కోట్లు పైగా ఖర్చు చేస్తున్నారని సమాచారం. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. దిశా పటాని సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో అలరించనున్నారు. కల్కి ప్రాజెక్ట్ లో కమల్ హాసన్ జాయిన్ కావడం ఊహించని పరిణామం. ఆయన పాత్ర ఏమిటనేది ఇంకా తెలియదు. సర్ప్రైజ్ కోసం అలా దాచి ఉంచారు. కల్కి సైతం 2 భాగాలుగా విడుదల కానుందని సమాచారం. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.